వ్యవసాయంలో వ్యయం పెరిగిపోయింది. రైతులు ఆరుగాలం కష్టపడినా అందుకు తగిన ఆదాయం అందుకోలేకపోతున్నారు. దీంతో వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు చిన్న చిన్న కమతాల్లో పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు ఒకవైపు అయితే ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు. ఇవి చాలదన్నట్లు దళారుల కర్షకులను నిలువు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రైతులకు మేలు చేసే నూతన విధానాలు ముందుకొస్తున్నాయి. అలా వచ్చిందే ఏటీఎం మోడల్. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ కదా. దీనికి వ్యవసాయానికి లింక్ ఏంటి? అసలు ఏటీఎం మోడల్ అంటే ఏంటి? ఈ పద్ధతి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. రసాయనాలతో కలుగుతున్న దుష్ప్రభావాలను రైతులు తెలుసుకుని సహజ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రకృతి వ్యవసాయంలోనే ఏటీఎం అనే పద్ధతిని వ్యవసాయ అధికారులు తీసుకొచ్చారు. ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీగా చెప్తున్నారు. అంటే రైతు సంవత్సరంలో 365 రోజులు ఆదాయాన్ని పొందే పద్ధతి. ఈ విధానంలో దాదాపు 20 రకాల ఆకుకూరలు, కూరగాయలు అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు. తద్వారా ప్రతిరోజు కొంత ఆదాయం రైతులకు వస్తుంది. చీడపీడల బాధ కూడా తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు అనుసరిస్తున్నారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఆదాయం పొందేందుకు కనీసం 1 సంవత్సరం పైనే ఎదురు చూడాల్సి ఉంటుంది. మామిడి, బత్తాయి లాంటి పంటలు పండించేవారు దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలైనా ఎదురు చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించటం, అంతర పంటలు సాగు చేయటం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాల్లోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో బడ్జెట్ విధానంలో ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏటీఎం మోడల్ను రైతులకు పరిచయం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. వారికి ఉండే వ్యవసాయ భూమి అంతంతే. ఈ కొద్దిపాటి వ్యవసాయ భూమిని అత్యంత లాభదాయక రీతిలో సమర్థంగా వినియోగించుకునే మార్గాన్ని ఏటీఎం మోడల్ చూపిస్తుంది. ఇదొక బహుళ అంచెల వ్యవసాయ నమూనా. ఇందులో భాగంగా సన్నకారు రైతులు తమ భూమిలో ఒకేసారి 3 నుంచి 4 రకాల కూరగాయ విత్తనాలను విత్తుతారు. ఆ తర్వాత ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక్కో పంట చేతికొస్తుంది. సగటున ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక్కో పంట చేతికి వస్తుంటే
రైతుల ఆర్థిక అవసరాలు తీరుతుంటాయి. వారు మళ్లీ కొత్త పంటలు వేసుకునే అవకాశం దక్కుతుంది. రెగ్యులర్ ఆదాయం, విభిన్న పంటల సాగు అనేది ఒక చక్రంలా తిరుగుతూ రైతుల జీవితాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తుంది. ఏటీఎం మోడల్ సాగు పద్ధతికి కూరగాయల పంటలు అనుకూలమైనవి. ఈ జాబితాలో పాలకూర, మెంతికూర, తోటకూర, ముల్లంగి, క్యారెట్, ఆవకూర, కొత్తిమీర, బీట్రూట్, టమాటాలు, వంకాయలు, క్యాప్సికం జాతి మిరపకాయలను ఈ విధానంలో సాగు చేసుకోవచ్చు. ఈ పంటలన్నీ సగటున 15 నుంచి 25 రోజుల్లోగా చేతికొస్తాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ పంటలు చేతికి రావడానికి 25 రోజుల సమయం పడుతుంది. టమాటాలు, వంకాయ, క్యాప్సికం జాతి మిరపకాయలు చేతికి రావడానికి కొంత ఎక్కువ టైం అవసరం. ఏడాదంతా వీటిని పండిస్తూ ప్రతి నెల నిర్దిష్ట ఆదాయాన్ని రైతులు అందుకోవచ్చు. దీనివల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశాలుండవు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏటీఎం మోడల్ పంటల సాగు విజయవంతమైంది. ఈ విధానం మరిన్ని రాష్ట్రాలకు వేగంగా విస్తరిస్తోంది. ఓ రైతు 20 సెంట్ల స్థలంలో 20 రకాల పంటలు పండిస్తే ఇంటి అవసరాలకు పోను మిగతావి అమ్ముకోవడం ద్వారా నెలకు ఎంత లేదన్నా 10 నుంచి 15 వేల రూపాయల ఆదాయం పొందవచ్చు.